సరిపోదా శనివారం చాలా బాగా సరిపోయింది. వివేక్ ఆత్రేయ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బెజాయ్ గారికి ఒక పెద్ద ఓ వేసుకుందాం. బికాస్ సినిమాకి రైటింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా రోజుల తర్వాత ప్రూవ్ చేసిన డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. ఆడియన్స్ ని ఎంత ఎంగేజింగ్ గా కూర్చోబెట్టాలో అన్ని పాసిబుల్ వేస్ లో స్టోరీని నెక్స్ట్ లెవెల్ స్క్రీన్ ప్లే తో ఆడుకున్నాడు వివేక్ ఆత్రేయ. అండ్ ఈ సినిమాకి టెక్నికల్ గా ఒక పెద్ద బ్యాక్ బోన్ అంటూ ఏదైనా ఉందంటే అది జేక్స్ బెజాయ్ బీజిఎం. అసలు స్క్రీన్ ప్లే అంటే చాలా క్రాఫ్ట్స్ ని యూజ్ చేసి ఒక విజువల్ ని ఆర్ స్టోరీ టెలింగ్ ని ఆడియన్స్ ని ఎంగేజ్ చేయాలి. ఆ ప్రాసెస్ లో ఏ సినిమాకైనా బీజిఎం పెద్ద రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఈ సినిమా బీజిఎం నిజంగా మాటలో చెప్పడానికి లేదు, ఖచ్చితంగా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఎస్పెషల్లీ ఎస్ జే సూర్య క్యారెక్టర్ బీజిఎం అయితే ఒక ట్రాన్స్ ఉంటది. అండ్ ఎలివేషన్ సీన్స్ లో ఫైట్స్ లో అయితే లిటరల్ గా బీజిఎం తో ఆడుకున్నాడని చెప్పొచ్చు. ఎస్ జే సూర్య గారి గురించి స్పెషల్ గా చెప్పుకుంటారని నాని గారు అన్న మాట ఎగ్జాక్ట్లీ. బికాస్ ఎస్ జే సూర్య గారు వచ్చిన ప్రతిసారి ఒక హై వస్తుంది. ఒకటి కాదు రెండు కాదు, నంబర్ ఆఫ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి. ఈ సినిమాలో నాని ఎలివేషన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ నాని ఎలివేషన్స్ కోసం చాలా మంచిగా డిజైన్ చేసుకున్నారు. ఓవరాల్ గా సరిపోదా శనివారం ఒక గ్రిప్పింగ్ కమర్షియల్ ఎంటర్టైనర్.